వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అబ్కీ బార్ 400 పార్ అని చెప్పిన బీజేపీ పార్టీ నేడు ఇతర పార్టీల నేతలపై ఆధారపడి ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన పరిస్థితికి చేరిందని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయడమే. గ్రామీణ ప్రాంతాలలో కోట్లాది పేద కుటుంబాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జీవనాధారంగా నిలుస్తోందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ కోసం పేదల పక్షాన ఉద్యమిద్దాం. హనుమకొండ డీసీసీ భవన్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం పేరు మీద బీజేపీ చేస్తున్న కుట్రలకు నిరసనగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు గారిని అవమానపరిచారు అనే ఈ రెండు సంఘటనలు ఉదాహరణ మీకు అందరికీ ఐడియా ఉంటుంది. గత పార్లమెంట్ సెషన్ లో మాట్లాడుతూ గొప్ప నాయకుడైన అంబేద్కర్ గారి కోసం కించపరిచే విధంగా అమిత్ షా గారు మాట్లాడారు. అంబేద్కర్ అంబేద్కర్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ బదులు రామ్జీ రామ్ 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 అంటే మీకు స్వర్గం ప్రాప్తిస్తుందని ఆ రోజు కూడా అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడారు. మరి అబ్కీ బార్ 400 అన్న బీజేపీ నాయకులు చావు తప్పి కళ్ళ రొట్టలు పోయినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు మీద, అలాగే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ మీద ఆధారపడి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తారు. కానీ మా రాహుల్ గాంధీ గారు ప్రజానాయకుడు, ప్రజల మధ్యన ఉంటూ రాజ్యాంగాన్ని కాపాడాలని, రాజ్యాంగ విలువలతో కూడిన ప్రజాస్వామ్యం ఉండాలని ఒక నినాదంతో ముందుకెళ్తున్న తరుణంలో ఓర్వలేక గాంధీ ఫ్యామిలీని ఏ విధంగా అంగదొక్కాలని, గాంధీజీ గారిని చరిత్ర పుటాల్లో ఉండద్దనే ఉద్దేశంగా ఏదైతే పనికి ఆహార పథకం గొప్ప పథకం, అప్పుడు సోనియమ్మ గారు దివంత గొప్ప మేధావి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చిన పథకాన్ని తూట్లు పొడిచి ఈరోజు రామ్జీ అని పేరుతో, అంటే బీజేపీ ఎప్పుడు చేసినా కూడా కులాలు మతాలను అడ్డం పెట్టుకుని చేస్తున్న దానికి ఇది నిదర్శనం. ఎప్పుడు ఓట్లు అడిగినా కూడా రాముడే కావాలి, ఏం చేసినా కూడా రాముని పెడితే ఈ యొక్క భారతదేశంలో కల్లోలు చిచ్చులు పెట్టచ్చు. మరి వారికి ఎవరు నచ్చదు? మైనార్టీలు అంటే నచ్చదు, దళితులు అంటే నచ్చదు, బేటీ బచావ్ అంటారు. మరి చాలా సంఘటనలు మనం చూసినాం. అతి దారుణంగా మొన్న కూడా క్షమాభిక్షణని వాళ్ళు తీసుకొని వచ్చింది. ఒక ఎమ్మెల్యే ఎంపీ అని అతని క్షమాభిక్ష పెట్టి రిలీజ్ చేస్తే మళ్ళీ వాళ్ళు పోరాటం చేసి మళ్ళీ జైలు పంపించిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. అంటే వీరి ఉద్దేశం ఎట్లుందంటే మళ్ళా గాడ్సే పాలన కావాలి. భారతదేశంలో గాడ్సే పాలన వారికి ఇష్టం. గాంధీ అంటే వారికి గౌరవం లేదు. గాంధీజీ అంటే వారికి ఆత్మాభిమానం దెబ్బతింటారు. గాడ్సే పరిపాలన కావాలని మరి ఆ రోజు గొప్ప ఉద్యమం నడిచేటప్పుడు, భారతదేశం బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు మరి ఈ నాయకులు పోయి ఏదైతే సవార్కర్, గోవాల్కర్ అని ఇద్దరు ఎవరైతే ఆర్ఎస్ఎస్ స్థాపకులు ఉన్నారో వెళ్ళి తల తాకట్టు పెట్టి మేము బ్రిటిష్కు అగ్నెస్ట్ గా కొట్లాడడం, మేము కాంగ్రెస్ పార్టీతో కలవమని రాసిచ్చిన మూర్ఖులు ఈరోజు మళ్ళీ అదే పాలన, అదే కావాలి, ఇక్కడ అదే ఏదైతే మనువాదాన్ని తీసుకొని వచ్చే ఉద్దేశంతో ఈరోజు అత్యంత గొప్పమైన పనికి ఆహార పథకాన్ని తూట్లు పొడిచి మహాత్మా గాంధీ పేరు తీసేసి రాముని పేరు ముందు పెట్టి పనికి ఆహార పథకం కింద ఏమైనా అక్రమాలు జరిగితే నువ్వు యాక్షన్ తీసుకో, కమిటీ అయి పంపి ఏ రాష్ట్రంలో అక్రమం జరిగిందని. కానీ నువ్వు పేరు మార్చవలసిన అవసరమే ఉంది.